దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా సిద్ధపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని దేవుని నుండి అద్భుత కార్యాలను చూసినా, ఎంత ఆశీర్వాదం దేవుని నుండి మనము పొందినా, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కానే కాదు. ఒక ఆరోగ్యాన్ని మనం సంపాదించుకుంటే ఎంతకాలము ఆ ఆరోగ్యం మనతో ఉంటుంది? దేవుని నుండి ఇంటినో, పొలాన్నో, బిడ్డలనో, దేనినో సంపాదించుకుంటే అవి ఎంతకాలం మనతో ఉంటాయి? ఇవి ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది దేవుని యొక్క రాజ్యం. నిత్యత్వం మాత్రమే శాశ్వతమైనది. ఈ భూమి మీదకి మనము పరిశుద్ధులుగా పంపబడ్డాము. ఈ లోక మాలిన్యము మనకు అంటించుకోకుండా ఆ పరిశుద్ధతలో జీవించి పరిశుద్ధ జీవితాన్ని చేసి మరలా తిరిగి ప్రభు దగ్గరకు వెళ్ళేటప్పుడు పరిశుద్ధులమై ఆయన సన్నిధికి చేరాలి. అప్పుడే మనము నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాము అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తూ ఉంది. దానికంటే ముఖ్యంగా మనము పోవలసిన సమయం వచ్చినా, ఆయన వచ్చే సమయము అనగా రాకడ సమయం వచ్చినా ఎప్పటికప్పుడు మనము సిద్ధపడేవారుగా ఉండాలి. సిద్ధ మనస్సుతో ఉండాలి. సిద్ధపడాలి అంటే ఒక పెళ్ళికో, లేకపోతే ఒక ఉద్యోగానికో, లేకపోతే ఒక ప్రార్థనకో వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా మనకు కావలసినవన్నీ కూడా ఇంట్లో సిద్ధపరచుకొని అందరినీ సిద్ధపరిచి మనము త్వరగా వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి ఎలాగైతే సిద్ధపడి వెళుతుంటామో, దేవుని నిత్యత్వములోనికి, ఆయన నిత్యరాజ్యములోనికి వెళ్ళేటువంటి మనమందరము కూడా ఈ లోకములో మనము అన్ని విషయాలలో సిద్ధపడాలి. నీతి విషయంలో సిద్ధపడాలి, యథార్థత విషయంలో సిద్ధపడాలి, భక్తి విషయంలో సిద్ధపడాలి, పరిశుద్ధత విషయంలో సిద్ధపడాలి. మన పాపములను మనము ఒప్పుకొనకుండా దానిని ఇంకా దాచిపెడుతూ దానిలోనే కొనసాగించినట్లయితే ఎప్పుడు మనము దేవుడు పిలిస్తే వెళ్ళిపోతామో తెలియదు. ఏ క్షణమో, ఏ జామో, ఏ గడియో దేవుని రాకడా తెలియదు. ఈ రెండింటిలో ఏది జరిగినా మనము సిద్ధపడి ఉన్నట్లయితే శరీరము మట్టి నుండి వచ్చింది. ఈ మన్నైన దేహము మరలా తిరిగి మట్టిలోనికి కలిసిపోతుంది. ఆత్మ మాత్రం దేవుని యొద్ద నుండి వచ్చింది గనుక తిరిగి ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మను పరిశుద్ధముగా దేవుని చేతులకు మనము అప్పగించటానికి మనము చనిపోయిన తరువాత అవకాశం లేదు. ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నటువంటి దినానని మనమేం చేయాలి? సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకాలి, మంచి క్రియలను చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. మన చుట్టూ ఉన్న ప్రజలను రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. మన ఇంటి వారందరి రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. వారు దేవుని సన్నిధికి రానివారైతే ఇదిగో పేతురు పత్రికలో రాయబడి ఉంది కదా, మనము మన ప్రవర్తన ద్వారా ఏ వాక్యము కూడా లేకుండానే మన ఇంటి వారిని రక్షించుకోగలము అని. అది ఒక మనుషుడు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. కాబట్టి మనము మంచి ప్రవర్తనను కలిగి వారిని రక్షించుకోవటం మన చేతుల్లో ఉంది. అది దేవుని మాట గనుక దేవుడు దానిని నెరవేరుస్తాడు. అయితే ముందు మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటి? ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో దేని కొరకు పోరాడాలి, దేని కొరకు ప్రయాసపడాలి, దేవుని సన్నిధికి దేనికి వెళ్ళాలి అని మనము క్రైస్తవులను గనక పలకరిస్తే ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, మా బిడ్డలకు వివాహం అవ్వాలని వెళుతున్నామండి, మా బలహీనతలు తగ్గాలని వెళుతున్నామండి, లేకపోతే మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఇది తీరుతుందని దేవుని సన్నిధికి మేము వెళుతున్నామండి అని చెప్తారు. ఇంకా కొందరు దేవుడు మాకు ఉద్యోగాన్ని ఇచ్చాడని, బిడ్డల్ని ఇచ్చాడని మేము దేవుని సన్నిధికి వెళుతున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఇవి ఏవి కూడా నీవు దేవునిని పూర్తిగా తెలుసుకోవటానికి ఉపయోగపడవు. దేవుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా వెలుగు కుమ్మరిస్తున్నాడు, వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అలాగనే
దేవుడు అన్యజనుల జీవితాల్లోనూ కార్యం జరిగిస్తున్నాడు. దేవుని పిల్లల జీవితంలో కూడా కార్యాలను జరిగిస్తాడు. ఎందుకంటే అందరినీ తయారు చేసిన వాడు దేవుడు. నీవు నన్ను తెలుసుకోవట్లేదు కాబట్టి, నన్ను దూషిస్తున్నావు కాబట్టి నిన్ను శిక్షిస్తాను, నిన్ను ప్రేమించను, నీ ఆపదలో నేను నిన్ను ఆదుకోను అని దేవుడు అనడండి. మనుషులైతే అలా అంటారు. ఎందుకంటే మనుషుని ప్రేమలో వ్యత్యాసం ఉంది గనక. దేవుని ప్రేమలో వ్యత్యాసం లేదు గనక అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. అందరినీ ప్రేమిస్తాడు, ఎవ్వరిని కూడా విడిచిపెట్టని దేవుడు. అయితే క్రైస్తవుడు వీటి కొరకు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. క్రైస్తవునికి చాలా దేవుని మాటలు వినబడుతున్నప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలను చూపించే పరిచర్యలలోనికి వెళ్ళడానికి మానవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే సౌఖ్యంగా బ్రతకటానికి భూమి మీద దేవుడు అవసరమో అనుకుంటున్నాడు గనక. వాస్తవానికి అది నిజం కాదు. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏమై ఉండాలో తెలుసా? మనందరి కొరకు యేసు ప్రాణం పెట్టాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు వెక్కిరిస్తున్నా, ఎవరు నవ్వుతూ ఉన్నా మనము మాత్రం మన నిరీక్షణను విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, తన శరీరాన్ని ముక్కలుగా చేసేటువంటి మనుషులకు తన శరీరాన్ని తనే అప్పగించుకున్నాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించారు. అంత మాత్రమే కాదు, మానవునిలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా ఆయన తొలగించాడు. మరి ఆయన మరణించిన తరువాత సమాధిలో లేడు. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన ఆరోహణుడై తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మరలా తిరిగి రాబోతున్నాడు. ఈలోపు సంఘానికి దేవుడు బాధ్యతను చెప్పాడు, బాధ్యతలను అప్పగించాడు. ఏంటో తెలుసా? మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనము తెలుసుకున్న నీతిని, మనము తెలుసుకున్న యేసును అనేకులకు పరిచయం చేయాలి. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండాలి. ప్రజలను సిద్ధపరిచి ఉంచాలి. ఏ ఒక్కరు కూడా అగ్నిలోనికి పోవటం దేవుని చిత్తం కాదు. ఏ మనుషుడు కూడా నరకానికి పోవటం దేవుని చిత్తం కాదు. పాతాళానికి పోవటం దేవుని యొక్క చిత్తము కాదు. వారిని విడిపించటానికే మన ప్రభు అయిన యేసు ప్రాణం పెట్టారు గనక ఆయన రాజ్య భారములో మనము కూడా పాలు పంపులు మరి పొంది ఉన్నాము గనక, ఆయన శరీరాన్ని రక్తాన్ని మనము తీసుకుంటున్నాము గనక, మనము నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రాణము పెట్టేటువంటి ప్రేమను కలిగి ప్రయాసపడి మన ఆరోగ్యాన్ని, మన ధనాన్ని, మన సమయాన్ని సమస్తమును కూడా ఖర్చు చేసి ప్రజలను రక్షించటానికి మరి పరోక్షంగా దేవుని పరిచర్యకు మనము ఉపయోగపడాలి. ప్రత్యక్షముగా దేవునికి మనము ఉపయోగపడాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఏ కార్యము చేయకుండా ఆత్మలను రక్షించబడాలి అని నేను కూడా అనుకుంటున్నానండి అని చెప్పడం అర్థము లేనటువంటి జవాబు. నా సహోదరులారా, దేవుడు మరలా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని వింటున్నాం, కానీ దానిని నిరీక్షణతో చూడలేకపోతున్నాం. దాని కొరకు మనము ప్రయాసపడలేకపోతున్నాం. దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతున్నారు, ఈ భూమి మీదకి ఆయన వస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు అని మాటల రూపంలో వింటున్నాం, కానీ అదే మన యొక్క దృష్టిలో పెట్టుకొని నడవలేకపోతున్నాం. ఈ దినము ప్రభువు తన యొక్క రాకడ కొరకు ఒక మాటని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ జరగబోయేటువంటి విషయాలు మనుషులు అనుకుంటారు లోకము ఎటు నడుస్తుందో. నిజమే, అందరూ అన్నట్లుగా లోకము బాగుపడుతూ వెళ్ళట్లేదండి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా లోకము చెడిపోతూ వెళుతుంది. దినాలు గడుస్తూ ఉన్న కొలది మరి మంచి ఆధ్యాత్మిక విలువలన్నీ కూడా నేలపాలైపోతూ, ఇదివరకు దినాలలో ఉన్నట్లుగా మరి పెద్దవారు నడిపించినట్లుగా కుటుంబాలను ఇప్పుడు నడిపించగలుగుతున్నారా? వారు ఎంత జ్ఞానముతో వారి కుటుంబాలను కట్టేవారు, ఎంత క్రమశిక్షణతో వారి బిడ్డలను పెంచేవారు. నేటి దినాల్లో అటువంటి క్రమాలు కానీ అలాంటి విధానాలు కానీ కనుమరుగైపోతూ ఉన్నాయి. సహోదరులారా, లోకం ఎటు వెళుతుంది అంటే లోకము విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు. ఏది చేసినా తప్పు కాదు అంటున్నారు. ఎలా బ్రతికినా ఇది మోడ్రన్ అంటున్నారు. కానీ వాస్తవానికి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది, లోకము దుష్టుని వైపు పరుగు పెడుతుంది. దుష్టుడు లోకమును మరి పూర్తిగా ఆవరించి వాడు నడిపిస్తూ ఉన్నాడు.
వాడి లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, మనకు మనము సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. అయితే ప్రస్తుతము మనకు కనబడుతుంది మన నీతిగా బ్రతికితే ఎక్కడా మనం గెలవలేము. దుష్టత్వము, దుష్టుడు మాత్రమే గెలుస్తున్నట్లుగా కనబడుతున్నప్పటికీ కూడా చివరి విజయము దేవునిదే. ఆ వాక్యము ముందుగానే దేవుడు మనకు రాయించి ఉంచాడు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి గ్రంథాలను మనము చదివినప్పుడు వాగ్దానాలు, అద్భుతాలు, సమాచారం ఇలాంటి అన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథములో, ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ఇది భవిష్యత్తును గూర్చి మానవునికి దేవుడు తెలియచేయాలి అనుకున్నాడు. ఈ లోకమే శాశ్వతము అని బ్రతుకుతున్నటువంటి మానవుని పోతే పోని, నరకానికి పోతే పోని అని దేవుడు అనుకోలేదండి. దేవుడు అనుకున్నాడు కదా, ఇదిగో ఈ మానవుడు నడుస్తున్న మార్గము సరైనది కాదు, ఇతని యొక్క జీవితము తరువాత మరొక జీవితం ఉంది, ఇతనికి కనబడుతున్న ఈ లోకము శాశ్వతమైనది కాదు, నిత్యరాజ్యం అనేది ఒకటి ఉంది, దాని కొరకు ప్రయాసపడాలి అనేటువంటి మనస్సు మానవునికి కలగాలి అంటే ఇదిగో పరలోకాన్ని మానవునకు పరిచయం చేయాలి అనుకున్నాడు దేవుడు. అందుకని బైబిల్ గ్రంథములో చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథములో దేవుడు తనను తాను బయలుపరుచుకుంటూ ఆయన మరి ఏదైతే లోకము కొరకు అనుకున్నాడో, ఏదైతే చెయ్యదలుచుకున్నాడో అది మరుగుపరచక బయలుపరిచాడు. ఎవరి ద్వారా ఈ మాటలను రాయించాడు అని చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా ఈ మాటలను ప్రభు మనకు అందిస్తూ ఉన్నారు. యోహాను గారిని గురించి గడిచిన దినాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యోహాను సువార్త రాసి ఉన్నారు. అలాగనే యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రికను కూడా రాశారు. ప్రకటన గ్రంథాన్ని కూడా అపోస్తలుడైనటువంటి యోహానే రాశారు. పునరుద్ధానుడైన యేసు పద్మసు దీపములో బందీగా ఉన్నటువంటి అపోస్తలుడైన యోహానునకు తనను తాను కనపరుచుకున్నాడు. ఇలా చేయడంలో యేసయ్యకు 2 ఉద్దేశాలున్నాయి. ఒకటి, చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాల యొక్క స్థితిగతులను తెలపడం దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా అంత్యకాలములో ఈ మానవునికి ఏమి సంభవించబోతుంది అనేటువంటి విషయాన్ని మరి బయలుపరచటం దేవుని యొక్క ఉద్దేశం. దీనిని మరి అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు రాయించారు. అపోస్తలులందరూ కూడా వారు విశ్వాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మరి వారు నిలిచినప్పుడు ఎన్నో శ్రమలను వారు అనుభవించారు. ఒక్కరు కాదండి, అపోస్తలులందరూ కూడా ఎన్నో హింసలను అనుభవించారు. వారిలో ఒక్కడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను మరి వీరందరూ కూడా చక్రవర్తులను సహితం ఎదిరించి సంఘము పక్షాన వారు నిలిచి పోరాడారు. ఈ ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహానే రాసినట్లుగా తనను తానే పరిచయం చేసుకున్నాడు యోహాను. ప్రభువు కోసం హతసాక్షులవ్వడానికి కూడా అపోస్తలులు వెనకాడక అనేకులను ప్రభు కొరకు ప్రాణము పెట్టేవారుగా సిద్ధపడ్డారు, సిద్ధపరిచారు కూడా. ఎందుకింత త్యాగం వారు చేయగలిగారు, ఎలా చేయగలిగారు అని చూసినట్లయితే యేసయ్య మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. హింసిస్తున్నటువంటి వారికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన ఒక గొర్రె పిల్లలాగా అప్పగించుకున్నాడు. యేసే గొప్ప దేవుడు, ఆయనే దేవుడు అని వారు నమ్మారు గనక హింసలు పొందడానికి కూడా వారు వెనక తీయలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు దీపమున పరవాసినైతేని అని మరి యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథంలో మరి ఆయనకు కలిగినటువంటి ప్రత్యక్షతను రాస్తూ అప్పటి వరకు కూడా అపోస్తలులకు కానీ విశ్వసిస్తున్నటువంటి మనకు కానీ యేసుక్రీస్తు అంటే ఆయన ఒక గొర్రె పిల్ల, ఆయన చాలా దీన మనసు కలిగిన వాడు అని మాత్రమే తెలుసు. ఈ అపోస్తలుడైనటువంటి యోహాను గారికి మరి కలిగినటువంటి ఈ దర్శనము తరువాత తెలిసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు మాత్రమే గొర్రెపిల్ల, ఆయన మరలా రాబోతున్నప్పుడు ఆయన యూదా గోత్రపు కొదమ సింహము, ఆ రూపము ఆయనలో ఉంది, ఆయన అలాగునే రాబోతున్నాడు అనేటువంటి సంగతులను
ప్రకటన గ్రంథంలో యోహాను రాయించి ఉంచి ఉన్నారు. ప్రకటన గ్రంథంలో యేసయ్య మరొకలాగా యోహానునకు ప్రత్యక్షమయ్యాడు. ఇందులో ఈ ప్రకటన గ్రంథంలో దేని కొరకు ఎక్కువగా రాయబడింది అని చూసినట్లయితే క్రీస్తు కోసం రాయబడింది, మానవుల కోసం రాయబడింది, పాపము కొరకు రాయబడింది, సంఘము కొరకు రాయబడింది, ఇశ్రాయేలు కొరకు రాయబడింది, పరిశుద్ధ దేవదూతల కొరకు రాయబడింది, సాతాను కోసం కూడా రాయబడింది, దయ్యముల కోసం విస్తారముగా రాయబడింది. ఈ మాటలను మనము విన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి సంగతులను మనము చదివినప్పుడు కొంచెము భయముగా అనిపించటం వాస్తవం. కానీ ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతూ ఈ మాటలను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఇది యేసుక్రీస్తు ప్రభువారే దగ్గరుండి యోహానుకు ఒక్కొక్కటి చూపించుకుంటూ మంచి మంచి దర్శనాలను ఆయనకు చూపిస్తూ పక్కన యేసయ్య కూర్చొని రాయించినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. యేసయ్య తనను తానే తన సేవకులకు ప్రత్యక్షపరుచుకొని జరగబోయేటువంటి సంగతులను ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇవి ఒక మనుషుడు ఊహించిన రాసినటువంటి మాటలు కానే కాదు. అపోస్తులుడైనటువంటి యోహాను విన్నటువంటి మాటలు కూడా కాదు. సాక్షాత్తు పరలోకాన్ని, ప్రభువును యోహాను చూశాడు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను వినేవారు, చదివేవారు, వాటి ప్రకారము నడిచేవారు అందరూ కూడా ధన్యులు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా రాయడం మనం చదివాము, విన్నాము కూడా. 3వ వచనంలో, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఇది ఒక మనుష్యుడు రాసినటువంటి మాటలు కాదు కదా, దేవుడు రాసినటువంటి మాటలు. వీటిని మనము జాగ్రత్తగా మన హృదయంలో భద్రం చేసుకోవాలి. సమయము సమీపించింది. దేనికి సమీపించింది అంటే ప్రభు రాబోతున్నాడు. మనం ఇంతకు ముందు చూచినట్టు కాదు. మొదటిసారి ఆయన గొర్రెపిల్లలాగా భూమి మీదకి వచ్చిన దేవుడు ఈసారి కొదమ సింహ గర్జనతో ఆయన రాబోతున్నాడు అని నొక్కి వక్కాణిస్తూ ప్రకటన గ్రంథం చెప్తూ ఉంది. దానిని మనము విశ్వసించాలి, నిరీక్షించాలి. ఆయన ముందు ఎవ్వరూ నిలవలేరు. ఆయన తీర్చేటువంటి తీర్పులో కఠిన శిక్షలు విధించబడబోతూ ఉన్నాయి. మన క్రియలకు జీతాన్ని ప్రభు తీసుకొని రాబోతున్నాడు. సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. సహోదరులారా, మన పాపములను మనము విడిచి దేవునికి అనుకూలమైనటువంటి భక్తిని మనము జరిగించాలి. ఇప్పటి వరకు కూడా మనకు అనుకూలమైన భక్తిని జరిగించుకుంటూ దేవుని నుండి కార్యాలను చూస్తూ ఉన్నాం. దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా అని చెప్పి నీవు నేను చేస్తున్న భక్తి మనము చేస్తున్నదే సరి అయినది అనుకుంటూ ఆ యొక్క విషయంలో మనము ఏమాత్రము కూడా ఉండిపోవద్దు. క్రైస్తవుని నిరీక్షణ ఇదై ఉండాలి. అంతేగాని ఆస్తుల సంపాదన, స్వస్థతలు, పేరు ప్రఖ్యాతలు ఇవై ఉంటే కనుక నీవు పూర్తిగా క్రీస్తును ఎరుగనట్టే. కొన్ని లక్షల రూపాయలను వెచ్చించి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని, అదే క్రిస్మస్ అని వేడుకలు మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి క్రియలు మనలను ప్రభు ముందు నిలబెడతాయా? ఒక విషయం, దేవుని యొక్క నీతి, యథార్థత, దేవుని కొరకు చేసిన త్యాగం ఇవే రేపు దేవుని ముందు మనలను నిలవబెట్టబోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి భక్తి ఏదో ఉంది, దానిని మనం నేర్చుకోవాలి. దాని ప్రకారముగా మనము నడవాలి. ఇంకా అనేకమైన విషయాలు, సంగతులు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని చిత్తమైతే వాటిని మరలా రేపటి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి.
ఇంతవరకు కూడా నీ కృపచేత మమ్మల్ని ఎంతో భద్రపరిచారు నాయన. అయ్యా నా తండ్రి నాయన, ఇంతవరకు ప్రకటన గ్రంథములో నీవు మా కొరకు రాయించినటువంటి అనేక సత్యాలను గూర్చి, నీ రాకడను గూర్చి, నీవు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను నాయన. తెలిసి తెలియక మేము చేసిన తప్పిదములను క్షమించండి. నీ రాకడ కొరకు మేము సిద్ధపట్టు అయ్యా అనేకులను సిద్ధపరచడానికి మీరు కృప చూపించండి నాయన. అన్ని విషయాలలో కూడా నీ వాత్సల్యతను మాపై కుమ్మరించండి అయ్యా. సరి అయిన జీవితాన్ని చేస్తూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను మీరు మాకు అనుగ్రహించండి. నీ ఎదుట నిలవబడగలిగిన సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి శోధన నుండి మమ్మలను తప్పించండి నాయన. పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధమైన నీ నిత్య రాజ్యము, నీతి నివసించే ఆ రాజ్యములోనికి నాయన మేమందరము కూడా వారసులుగా ప్రవేశించటానికి తగిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి ఈ రాకడ మీద ఆశ పెట్టుకుని ఎదురు చూచేవారుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.